ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. హైకోర్టు సంచలన తీర్పు. డ్రంక్ అండ్ డ్రైవ్ అదేవిధంగా పైన కొత్త అప్డేట్స్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకున్న వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అన్నమాట. వెంటనే లైక్ చేయడం ఇలాగైతే వెళ్ళిపోదామండి. అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో వాహనాలు స్వాధీనం చేసుకోవడం లేదా సీజ్ చేయడం లేదా నిలిపివేయడం పోలీసులు సాధ్యం కాదని చెప్పి తెలంగాణ హైకోర్టు మరోసారి స్పష్టం చేసింది. మద్యం మత్తులో ఉన్న వ్యక్తిని డ్రైవింగ్ చేయనివ్వకూడదని, అయితే ఆ కారణాలతో వాహనాన్ని సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదని జస్టిస్ ఈవి వేణుగోపాల్ అయితే పేర్కొన్నారు. అంటే 2021లో హైకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలు ప్రస్తావిస్తూ వాహనాన్ని సీజ్ చేయడానికి బదులుగా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తీసుకొని వాహనాన్ని సురక్షితంగా ఉంచాలని కోర్టు తెలిపింది. మద్యం సేవించని వారి మరియు చెల్లుబాటు అయ్యే లైసెన్సులు ఉన్న యజమానికి వారి బంధువులకు వాహనాన్ని అప్పగించాలని సూచించింది. మోటార్ వాహనాల చట్టం ప్రకారం వాహనాన్ని సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదని కోర్టు అనేది ఈ సందర్భంగా తేల్చి చెప్పింది అనమాట.